వైపు కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి మధ్యలో వయ్యారాలు ఒలకబోస్తూ 6 లైన్ల ఫ్లైఓవర్ ఇప్పుడు విజయవాడ నగరానికి మణిహారంలా ముస్తాబైంది. ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్ ఎట్టకేలకు రెడీ అవడంతో నగరవాసుల చిరకాల కోరిక తీరినట్లయింది. 2.6 కిలోమీటర్లు 2 కర్వులు ఉన్న ఫ్లైఓవర్పై ఒక్కసారిగా జర్నీ చేస్తే ఆ మధురానుభూతే వేరని వేయ కళ్లతో ఎదురు చూస్తున్నారు బెజవాడ వాసులు. సెప్టెంబర్ నెలలో ప్రారంభోత్సవానికి ముస్తాబైన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంపై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. దీనిపై ఇప్పటికే అధికారులు అన్ని రకాల ట్రయల్ రన్ పూర్తి చేశారు. సోమా సంస్థకు చెందిన బరువైన టిప్పర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. మరోవైపు బ్రిడ్జికి సంబంధించిన విద్యుత్ పనులు పూర్తి చేశారు. అందంగా అందరినీ ఆకర్షించే విధంగా విద్యుత్తు లైటింగ్ ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పుడు పరిసర ప్రాంతాలు ఎంత ఆహ్లాదంగా కనిపిస్తాయో రాత్రి సమయంలో కూడా అలాగే కనిపించే విద్యుత్తు కాంతులు ఉండేలా ప్లాన్ చేశారు. బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి చేశారు. విజయవాడ వైపు ఫ్లైఓవర్ దిగువ నుంచి కనకదుర్గ వారధి వరకు 4 లైన్ల రోడ్డు కూడా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తంలో కృష్ణలంక కార్పొరేషన్ కార్యాలయం, ఇంద్రకీలాద్రి వద్ద అండర్ పాసులు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కూడా అధికారులు పూర్తి చేశారు. ఆగస్టు 30న సోమ సంస్థ ఈ ఫ్లైఓవర్ను ప్రభుత్వానికి అప్పగించనుంది. ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అధికారులు మరోసారి దీన్ని పరిశీలించి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దుర్గగుడి ఫ్లైఓవర్ బెజవాడ వాసుల చిరకాల స్వప్నం. 2.5 కిలోమీటర్లు 2 కర్వులు కలిగిన ఈ ఫ్లైఓవర్పై ఒక్కసారి జర్నీ చేస్తే ఆ మధురాని భూతే వేరు. 1 కాదు 2 కాదు, ఎన్నో అందాలు ఈ ఫ్లైఓవర్ సొంతం. అవేంటో చూద్దాం. ఆది నుంచి అనేక అవాంతరాలతో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి నడిచిన ఈ ఫ్లైఓవర్ మహా ముచ్చటగా ముస్తాబైంది. ఈ 6 లైన్స్ ఫ్లైఓవర్ మెలికలు తిరుగుతూ బెజవాడకు సరికొత్త అందాలు మోసుకొచ్చింది. ఈ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తుంటే ఒకవైపు కృష్ణమ్మ పరవళ్ళు, మరోవైపు కనకదుర్గమ్మ దర్శనం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటేనే మనసు పులకరిస్తుంది. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఈ ఫ్లైఓవర్ పైకి ఎక్కుతాం. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీని పలకరిస్తూ లైట్ క్రాస్ తిరుగుతుంది. బ్యారేజీ నుంచి చూపు రైట్ సైడ్కి తిప్పితే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం కనిపించి అమ్మవారి ఆశీస్సులు అందించిన అనుభూతిని మిగులుస్తుంది. ఆ అమ్మను స్మరించుకుంటూ ఉండగానే మళ్ళీ లైట్గా లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం. అలా తిరగగానే కృష్ణమ్మ పరవళ్ళు మనల్ని పలకరిస్తాయి. ఇలా ఒకదాని వెనుక ఒకటిగా సిటీ అందాలు మనల్ని పలకరిస్తూ ఉండగానే అప్పుడే వచ్చేసామా అన్నట్లు సిటీ అవుట్కట్స్లో ఉన్న స్వాతి థియేటర్ దగ్గరలో ఫ్లైఓవర్ దిగుతాం. ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రస్తుతం మనం దుర్గగుడి ఫ్లైఓవర్ మీదకు వెళ్ళబోతున్నాం. రాజీవ్ గాంధీ పార్క్ నుంచి విద్యాధరపురం ఎండింగ్ వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు, మధ్యలో 2 కర్వులు కూడా ఉన్నాయి. అయితే స్టార్టింగ్ నుంచి ఉన్న అందాలు ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం మనం రైట్ సైడ్ చూడొచ్చు. ఏదైతే రాజీవ్ గాంధీ పార్కు, విజయవాడ ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ పార్కుని అయితే సందర్శిస్తూ ఉంటారు. ఒకవైపు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, లోపల జంతువులతో పాటు అనేక ఆట వస్తువులు కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం నా వైపు ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణాలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. అయితే పక్కనే ఎడమ చేతి వైపు చూసుకుంటే కనుక రైల్వే బ్రిడ్జ్, ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఎన్నో ఇప్పటికే రికార్డులు కూడా నెలకొల్పింది. ఏదైతే ఏపీలో గోదావరి తర్వాత అత్యంత పొడవైనది కూడా ఈ బ్రిడ్జ్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రిడ్జి సందర్శనకు విజయవాడ వస్తే ఖచ్చితంగా వస్తూ ఉంటారు. దాంతోపాటు ఆ పక్కనే మనం చూడొచ్చు పుష్కర ఘాట్లు. ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఘాట్ల ఆధునీకరణలో భాగంగా కూడా ఆ ప్రాంతంలో కూడా మొత్తం ఆధునీకరణ చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల కూడా అనేక చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం పైన చూడొచ్చు విజయకీలాద్రి. ఏదైతే చెనజీఆర్ స్వామి పర్యవేక్షణలో ఉన్నటువంటి విజయకీలాద్రి కొండపైన అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. సందర్శకులు కూడా, భక్తులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి తరలి వస్తూ ఉంటారు. మరోవైపు ఒకసారి చూడొచ్చు మనం ఆ దిగువనే ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ అందాలు. దాదాపు 70 గేట్లు కలిగినటువంటి ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద నిత్యం సందర్శకులు వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా బ్యారేజీ అందాలు చూసేందుకు వస్తూ ఉంటారు. సాధారణంగా వాటర్ ఉన్న సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా
వస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఆ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి విజువల్స్లో మనం చూడొచ్చు. ఏదైతే ఫ్లైఓవర్ కూడా దాదాపు 6 లైన్ ఫ్లైఓవర్ కూడా అత్యాధునికంగా రూపొందించడం జరిగింది. మొత్తం 3 రూపాల్లో కూడా దీన్ని మొత్తం నిర్మించడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి విజువల్స్ ఫ్లైఓవర్ మీద వెళ్తుండగానే ఆ అనుభూతి అయితే కలుగుతూ ఉంటుంది. దాదాపు 70 గేట్లు దీని సొంతం బ్యారేజీ మీద నుంచి అటు విజయవాడ సాధారణంగా ఇప్పటి వరకు ఏదైతే విజయవాడ నుంచి తాడేపల్లి మీదుగా వెళ్తున్న క్రమంలోనే ప్రకాశం బ్యారేజీ అందాలు వీక్షించే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ దుర్గగుడి ఫ్లైఓవర్ ఎక్కితే కనుక ఖచ్చితంగా మనకి ఆ మధురానుభూతిని మాటల్లో అయితే చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా దాదాపు 2.5 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా 2 కరువులు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించడం జరిగింది. కాకపోతే ఈ అందాలు వీక్షించేందుకు మాత్రం ఖచ్చితంగా ఫ్లైఓవర్ మీదకి ఎక్కిన ప్రతి ఒక్కరూ ఈ అందాలను ఖచ్చితంగా వీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు. ఏదైతే ప్రస్తుతం నేను వస్తున్నటువంటి ఈ మార్గంలో దాదాపు 6 వే ఇది. విజయవాడ నుంచి అటు విద్యాధర్పురం హైదరాబాద్ మీదుగా వెళ్ళే వెహికల్స్ ఇది 3 వే. దీని పక్కనే ఆనుకున్నటువంటిది మరొక 3 వే. మొత్తం 6 లైన్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపు 480 కోట్ల రూపాయలు మేర వెచ్చించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రతిదీ కూడా అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్ని నిర్మించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 98% ఈ పనులన్నిటి కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఏదైతే వర్షం పడిన తర్వాత ట్రైన్లకు సంబంధించి ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం కూడా లేటెస్ట్ టెక్నాలజీతో దాదాపు అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఫ్లైఓవర్ను అత్యాధునికంగా రూపొందిస్తూ ఉన్నారు. ఆ కథ మిగతా విషయాల్లోకి వెళ్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఫ్లైఓవర్ మీద ఉందో అందాలు వీక్షించేందుకు మిగతా ఎటువంటి అందాలు ఉన్నాయో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటి కరువు దాటిన తర్వాత ఫ్లైఓవర్ నుంచి సిటీని చూసిన ప్రతి ఒక్కరికి బెజవాడ ఓ మెమరబుల్ మూమెంట్ను మిగులుస్తుందనటంలో సందేహం లేదు. ఓవైపు కనకదుర్గమ్మ, ఇతర ఆలయాల గోపురాలు కనువిందు చేస్తాయి. కొంచెం దూరం వెళ్ళగానే ఓంకారం టర్నింగ్ పాయింట్ చూపుల్ని కట్టుబడేస్తుంది. ఇక కొండ ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ అందాలు ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. ఇక రైలు బ్రిడ్జ్ వ్యూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఎన్ని అందాలు కనిపిస్తున్నాయో అంత డేంజర్ కూడా దాగుంది. ఫ్లైఓవర్ ఈ వ్యూకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ఫ్లైఓవర్ మీదకి వచ్చిన తర్వాత దాదాపు 1.5 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా మొదటి కరువు దాటిన ఒక 5 మీటర్ల తర్వాత ఈ ప్లేస్లో ఆగండి. ఎందుకంటే ఇక్కడి నుంచే అసలైన వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు చూడొచ్చు, నా కుడి చేతి వైపు అమ్మవారి దర్శనం భాగ్యం మనకి కలుగుతుంది. బయట నుంచి ఏదైతే రాజగోపురాన్ని ప్రస్తుతం మనం చూడొచ్చు, దానికి వెనకాలే అమ్మవారి సంబంధించినటువంటి బంగారు తాగిడి కూడా అక్కడ ఉండడం జరిగింది. ప్రస్తుతం శివాలయంకు చెందినటువంటి రాజగోపురం, ఇతరత్ర గోపురాలు కూడా మొత్తం మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఒకవైపు చూడొచ్చు, విజయవాడలో ఎక్కడ ఉన్నా కానీ ప్రస్తుతం కనిపించేది ఓం టర్నింగ్. ఆ ఓం టర్నింగ్ సంబంధించినటువంటి ఓం ఆకారం సింబల్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ కొండ ప్రాంతం కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇక్కడే శివయ్య అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సు తర్వాత శివయ్య అనుగ్రహించిన తర్వాత అక్కడే శివలింగాన్ని ఏర్పాటు చేసి మరి కూడా అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం దుర్గగుడి అధికారులు అక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ అపురూపమైనటువంటి దృశ్యాలు చూసిన తర్వాత ప్రస్తుతం నేను చూపించబోతుంది డ్రోన్ విజువల్స్ అయితే ఖచ్చితంగా కాదు. ఏదైతే ప్రకాశం బ్యారేజీ మీద ఉన్నటువంటి వాస్తవ దృశ్యాలు సాధారణంగా డ్రోన్ విజువల్స్లో ఇటువంటి అందాలు చూస్తున్నాం. కానీ ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కితే కనుక ఖచ్చితంగా మనకి ఒక అపురూప దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో ప్రస్తుతం నిండు కొండల ప్రకాశం బ్యారేజీ ఉంది. అక్కడి నుంచి ఏదైతే
వాటర్ను దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవైపు కెనాల్స్ కూడా ఈ ప్రాంతం నుంచే విడుదల చేస్తూ ఉంటారు. ఒకవైపు కెనాల్స్ వాటర్, మరోవైపు ప్రకాశం బ్యారేజీ అందాలు కూడా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ బోర్డు విజయవాడ నుంచి అటు తాడేపల్లి మీదుగా వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ సీనరీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఖచ్చితంగా మనం చెప్పచ్చు, అటు వైజాగ్, చెన్నై మీదుగా అటు హైదరాబాద్ వెళ్ళేవారు ఈ స్పాట్గా మీద ఫ్లైఓవర్ మీదుగా వెళ్తూ కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో దిగువ కింద నుంచి వెళ్తున్న క్రమంలో కూడా ట్రాఫిక్లో నిత్యం ఇబ్బందులు తలెత్తేవి, గంటల కొద్దీ సమయం పట్టేది, ఎవరు కూడా అందాలను వీక్షించలేనటువంటి పరిస్థితి. కానీ ఫ్లైఓవర్ పూర్తయిన తరువాత ఈ అపురూపమైనటువంటి ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి విజువల్స్, ఏదైతే రైలు బ్రిడ్జు, అమ్మవారి టెంపుల్తో పాటు ముఖ్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం కనిపిస్తాయి. ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న క్రమంలో కూడా ఏదైతే కర్వులు ఉన్నాయో కర్వులకు సంబంధించి కూడా ఇవన్నీ వీక్షిస్తున్న సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు ఆ విధంగా అయితే కసరత్తు చేస్తున్నారు. ఫ్లైఓవర్ లేని సమయంలో విజయవాడ బస్టాండ్ నుంచి భవానీపురం వెళ్లాలంటే ట్రాఫిక్లో గంటల కొద్దీ సమయం. ఇప్పుడు ఫ్లైఓవర్పై 5-10 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు. ఈ 6 లైన్ల ఫ్లైఓవర్పై 6 కర్వులున్నాయి. అందులో 2 ప్రమాదకరంగా ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న అందాలు చూసేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే ఇక్కడ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కర్వులు ఉన్న 2 ప్రాంతాల్లో స్పీడోమీటర్తో పాటు అన్ని రకాల హెచ్చరిక బోర్డులు నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు రైల్వే బ్రిడ్జ్, ప్రకాశం బ్యారేజీ, దుర్గా టెంపుల్తో పాటు కొండల మధ్య ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సెకండ్ కర్వ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని నరసింహ అందిస్తారు. ప్రస్తుతం మనం 2వ కరువు వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కరువును కూడా ప్రస్తుతం మనం చూద్దాం. ఈ కరువు పక్కనే ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతం పూర్తిగా జల కళతో సంతరించుకుంది. మధ్యలో దీవి లాంటి ఇవి కూడా ఉండడం జరిగింది. మొత్తం ఇక్కడ నుంచి బ్యారేజీ మీదుగా వెళ్తున్నట్లుగా కూడా ఇక్కడ నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు భవానీ హైలాండ్ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ నుంచి లోపల దాదాపు బోట్ షికారు మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే ఉండడం జరుగుతుంది. ఒకవైపు పున్నమి ఘాట్ నుంచి బోట్ షికారు పెడుతూ ఉంటారు. ఆ బోట్ షికారుకు సంబంధించి ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు, విజయవాడలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు ఖచ్చితంగా భవానీ ఐలాండ్ని సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే లోపలంతా కూడా ఒక దీవికి సంబంధించి లోపల అన్ని ఐటమ్స్ కూడా ఆట వస్తువులు మొత్తం కూడా ఉండడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం మనం మలుపు వద్దనను ఈ మలుపు తిరిగే ప్రాంతం కూడా చూడొచ్చు. మలుపు తిరిగే ప్రదేశం వద్ద దాదాపు ఫ్లైఓవర్ మీద 6 కర్వులు ఉన్నాయి. 6 కర్వుల్లో కూడా 2 అత్యంత ప్రమాదకరంగా గుర్తించడం జరిగింది. ఒక్కసారి ఫ్లైఓవర్ మీదకి ఎవరైనా వచ్చిన క్రమంలో ఈ కరువులు ప్రాంతాల్లో ఒకవైపు అందాలు వీక్షిస్తున్న తరుణంలో కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండడంతో కూడా పూర్తి సేఫ్టీ మెజర్స్ అయితే అధికారులు తీసుకుంటున్నారు. మనకు అధికారులు కూడా చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎంటర్ అవుతారో వారు ఎంత స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి, అంతకు మించి వెళ్తున్న క్రమంలో కూడా వారి మీద ఫైన్లు వేయడం జరుగుతుంది అంటే హెచ్చరిక బోర్డులు కూడా పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్లైఓవర్పై ఎన్నో అందాలు దాగున్నాయి, 1 కాదు 2 కాదు. ఇవన్నీ కూడా ఒకసారి ఏదైతే ఫ్లైఓవర్ ఎక్కిన కాడి నుంచి దిగిన దాకా కూడా ఒక మధురానుభూతిని కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని అందాలు వీక్షించే సమయంలో కూడా ప్రయాణం కూడా అత్యంత సేఫ్టీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకవైపు చూడొచ్చు మనం రైట్ సైడ్ కూడా కొండల మధ్య ప్రయాణం అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు లెఫ్ట్ సైడు నదీ ప్రవాహం, కృష్ణమ్మ పర్వళ్ళు, మరోవైపు కొండ పక్కనే ఇంద్రకీలాద్రి పర్వత ప్రాంతం, ఒక గుహ కూడా చూడొచ్చు. అయితే విజయధరపురం నుంచి దుర్గగుడికి ఈ మార్గం ద్వారానే ఒక ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఆ ఘాట్ రోడ్ నిర్మాణాల్లో బయటపడిందే ఆ గుహ. అయితే ఆ గుహలో ఏముంది అనేది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారింది. ఆ గుహకు సంబంధించి కూడా ఇప్పటికే ఈ ప్రాంతం మొత్తం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అన్నీ అనుకూలిస్తే విజయధరపురం నుంచి ఫ్లైఓవర్ దిగువనే ఘాట్ రోడ్ కూడా నిర్మించే అవకాశం కనిపిస్తుంది. ఈ చుట్టూ
పచ్చని చెట్ల మధ్య కూడా ఒక ప్రయాణం ఒక మధురానుభూతిని అయితే ఇస్తూ ఉంది. ఒకవైపు నదీ ప్రవాహం, మరోవైపు పచ్చని చెట్ల మధ్య కొండల మధ్య ప్రయాణం. దీనికి సంబంధించి కూడా ఎటువంటి విపత్తుకు జరగకుండా కూడా, ఎందుకంటే గచ్చిబౌలి హైదరాబాద్లో చూసుకోవచ్చు మనం, ఫ్లైఓవర్ పై నుంచి కారు బోల్తా కొట్టిన సందర్భం కూడా ఉంది. అటువంటి ప్రమాదాల నేపథ్యంలో కూడా పూర్తిగా ఒక గ్రిల్స్ ఏర్పాటు చేసి ఎవరికి ఎంత స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి అని చూస్తుంది. సాధారణంగా గతంలో చూసుకుంటే కనుక దిగువన విజయవాడ నుంచి అటు హైదరాబాద్ మీదకి వెళ్ళాలంటే విద్యాధరపురం వరకు దాదాపు గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఒకవైపు రాజీవ్ గాంధీ పార్కు నుంచి కానీ అటు విద్యాధరపురం వైపు కావచ్చు, విద్యాధరపురం వైపు నుంచి రాజీవ్ గాంధీ పార్కు హైవే ఎక్కడ ప్రయాణించినా కానీ దాదాపు 5 నిమిషాల్లోనే వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ మధ్యలో ఆదమరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, అన్ని సేఫ్టీ తీసుకున్నాము, ప్రయాణించే వారు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తే కనుక ప్రమాదాల నివారణకు పూర్తిగా చర్యలు చేపట్టవచ్చని చెప్తున్నారు. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విజయవాడకు 2 కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టులను కేంద్రం కేటాయించింది. ఇందులో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు విజయవాడ కోల్కతా జాతీయ రహదారిపై ఉన్న బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. ఈ 2 ఫ్లైఓవర్లు పూర్తి చేయడానికి వాస్తవానికి 2 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదు. కానీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ 2 ఫ్లైఓవర్ల పనులు నత్తనడకన సాగాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పిల్లర్ల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని నరసింహ అందిస్తారు. బెజవాడలో చెన్నుపాటి ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, కంట్రోల్ రూమ్ ఫ్లైఓవర్తో పోల్చుకుంటే దుర్గగుడి ఫ్లైఓవర్ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం పిల్లర్ల వద్ద చూడొచ్చు. అత్యంత పటిష్టాత్మకంగా ఏదైతే ఆ నదిలో కూడా 8 పిల్లర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కెనాల్కి సంబంధించి కూడా 6 పిల్లర్లని అమర్చడం జరిగింది. మొత్తం కూడా లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించారని చెప్పొచ్చు. వింగ్స్ అండ్ స్పాన్స్తో దాదాపు 1.5 కిలోమీటర్స్తో పాటు మరో 500 మీటర్ల పిల్లర్స్, బీమ్స్తో కూడా నిర్మాణం చేయడం జరిగింది. మిగతా ఫ్లైఓవర్లతో పోల్చుకుంటే కనుక ఇది ఖచ్చితంగా టెక్నాలజీతో నిర్మించారని చెప్పొచ్చు. ఏదైతే ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా గతంలో కూడా అనేక వివాదాలు కూడా చెలరేగాయి. ప్రస్తుతం 6 లైన్ల రహదారి ఇది, 2.6 కిలోమీటర్లు. ప్రస్తుతం ఏదైతే అన్ని పనులు పూర్తి చేసుకొని ఏదైతే రెయిన్ వాటర్ దిగడానికి డ్రైన్ల వరకు, పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 4వ తేదీన గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి గడ్కరీ ప్రారంభిస్తారని చెప్పిన నేపథ్యంలో కూడా వైసీపీ కూడా సీఎంని చేతుల మీద కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కూడా దుర్గగుడి ఫ్లైఓవర్పై అనేక వివాదాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వివాదాలు నెలకొన్న తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ 4వ తేదీన ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. బెజవాడ వాసుల చిరకాల కళ అని చెప్పొచ్చు. అయితే నిత్యం రద్దీగా ఉండేటువంటి దిగువ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా 4వే చేస్తూ ఉన్నారు. గంటల కొద్ది ఇబ్బంది పడే తరుణంలో కూడా ప్రస్తుతం 5-10 నిమిషాల్లోనే ఫ్లైఓవర్ అటు విద్యాధరపురం మీదుగా వెళ్ళే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆ దిశగా కూడా నిర్మాణం అయితే పూర్తయింది. అందమైన అనుభూతిని మిగిల్చే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి చాలా ఆటంకాలు కలిగాయి. ముఖ్యంగా నదీ గర్భంలో పిల్లర్లు వేయటం, అదే ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించడం, మరోవైపు ఇంద్రకీలాద్రికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఇంజనీర్ల బృందం చాలా శ్రమించి ఈ డిజైన్ సిద్ధం చేశారు. ఈ ఫ్లైఓవర్ దాదాపు 5.29 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇందులో 2.6 కిలోమీటర్లు 6 లైన్ ఫ్లైఓవర్. మున్సిపల్ కార్యాలయం నుంచి కనకదుర్గ వారధి వరకు జాతీయ రహదారి, కృష్ణలంక మున్సిపల్ కార్యాలయం, దుర్గగుడి దగ్గర అండర్ పాసులు కలిపి 500 కోట్ల రూపాయల అంచనా వ్యయమైంది. ఈ మొత్తంలో 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా కేంద్రం నుంచి 350 కోట్లు మంజూరు చేసింది. అత్యంత కష్టతరమని చెప్పిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కాంట్రాక్ట్ను సోమా సంస్థ దక్కించుకుంది. కానీ నిర్దేశించిన సమయంలో ఏ వర్క్ను సంస్థ కంప్లీట్ చేయలేకపోయింది. ఒకవైపు నదీ ప్రవాహం, మరోవైపు కొండల మధ్యలో ట్రాఫిక్, దుర్గగుడి భక్తులు, ఇలా అనేక సమస్యలతో పనులు నత్తనడికన సాగాయి.
ఏ చిన్న ఆటంకం కలిగినా పనులు నిలిచిపోవటం, కాంట్రాక్టు సంస్థ మళ్లీ అంచనాలు పెంచాలంటూ ప్రభుత్వం ముందుకు రావటం, ఇలా అనేక అవాంతరాలతో 5 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. ఏళ్లకేళ్లు గడిచాక ఎట్టకేలకు ఫ్లైఓవర్ పనులు ఇప్పుడు పూర్తి చేశారు. అయితే బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా బాగా వచ్చిందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ గురించి మరింత సమాచారం అందిస్తున్న R&B SE జాన్ మోషితో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దుర్గగుడి ఫ్లైఓవర్ మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎన్నో ఆనందాలు, అద్భుతాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ 6 కర్వులు కొంత ప్రమాదకారిగా ఉన్నాయి. ప్రస్తుతం వాటి మీద ఎటువంటి దృష్టి సారించారు? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అధికారులు ఉన్నారు. ఇప్పుడు అంటే ఇది ఫ్లైఓవర్ వచ్చి 2.6 కిలోమీటర్స్ అండి. మొత్తం 2.6 కిలోమీటర్స్లో 6 కర్వులు ఉన్నాయి. అంటే క్రిటికల్ కర్వ్ దగ్గర వచ్చేటప్పటికి మనకి 65 km/h స్పీడ్ అనేది డిజైన్ స్పీడ్ ఉంది. ఆ డిజైన్ స్పీడ్కి సంబంధించి స్పీడ్ లిమిట్ బోర్డ్స్ పెడతాం మేము. తర్వాత కర్వ్స్ అన్నీ కూడా సూపర్ ఎలివేషన్, అంటే కర్వ్స్లో మనం సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇన్సైడ్ ఆఫ్ ది కర్వ్ లోయర్కి, అవుట్ సైడ్ ఆఫ్ ది కర్వ్ హయ్యర్కి సూపర్ ఎలివేషన్ డిజైన్ చేసి ఎంత సూపర్ ఎలివేషన్ పెట్టాలి మనం అన్నీ కూడా స్పైన్స్ అండ్ వింగ్స్ తయారు చేసినప్పుడే ఆ సూపర్ ఎలివేషన్కి కరెక్ట్గా సరిపోయిన రీతిలోనే ప్రతి స్పైన్, ప్రతి వింగ్ని కూడా తయారు చేయటం, ఆ ప్రకారమే జాక్స్ మీద కరెక్ట్గా అదే సూపర్ ఎలివేషన్ వచ్చేట్టు ఫిక్స్ చేయడం అంతా కూడా జరిగింది. కాబట్టి ఆ సూపర్ స్పీడ్ లిమిట్ 65 km మనం బోర్డ్స్ పెడతాం. ఆ లిమిట్స్ ప్రకారం వెళితే ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది మన ఫ్లైఓవర్ మీద. ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. దుర్గగుడి ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత నుంచి కూడా దిగిన దాకా కూడా చాలా అందాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆదమరిస్తే కొంత యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తున్నారు. అంటే యాక్సిడెంట్స్ అనేవి ఏమి జరగవని మేము ఆశిస్తున్నామండి. మేము చేసినటువంటి ఒక ఫ్లైఓవర్ ఖచ్చితంగా మన విజయవాడ వాసులకి ఒక కంఫర్ట్, ఒక సేఫ్టీ, ఒక సంతోషాన్ని ఇస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. దీని మీద ట్రావెల్ చేయడం వల్ల ఇట్ గివ్స్ గుడ్ రైడ్, నో డౌట్. కాకపోతే సేఫ్టీగా డ్రైవ్ చేసేటప్పుడు ది వన్ హూ డ్రైవ్స్ ఇన్ ది వెహికల్ should concentrate in his driving only, not the surrounding things. సార్, ఇప్పుడు ప్రధానంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే కూడా ఎన్నో అందాలు ఉన్నాయి. దానికి సంబంధించి నదిలో పిల్లర్లు కూడా వేయడం జరిగింది. అవును, మనకి నదిలో 9 పిల్లర్స్ వచ్చినాయండి. తర్వాత కెనాల్లో 4 పిల్లర్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం కొంత కెనాల్ క్లోజ్ పీరియడ్లో కెనాల్లో చేయడం జరిగింది. ఫ్లైఓవర్ మీద ఈ నెలాఖరికి అన్ని రకాలుగా మేము కంప్లీట్ చేసేస్తాం. 4th ట్రాఫిక్ రిలీజ్ చేయమంటే 4th ట్రాఫిక్ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈ నెలాఖరికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 4న ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దుర్గగుడి ఫ్లైఓవర్ని తీర్చిదిద్దుతున్నారు. బెజవాడ వాసుల చిరకాల స్వప్నం అయితే నెరవేరుతుందని చెప్పచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ దిమ్మలను ఉపయోగించి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పైభాగం మొత్తం పూర్తయింది. కేవలం 5% భౌతిక నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ పార్క్ వైపు అప్రోచ్ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయి. ఇక క్రాష్ బ్యారియర్లతో డివైడర్ పనులు పూర్తి చేశారు అధికారులు. ఇక కుమ్మరిపాలెం వైపు వంతెన దిగేటప్పుడు జాతీయ రహదారికి అనుసంధానం సరిగ్గా లేదని అధికారులు గుర్తించారు. ఇక రాజీవ్ గాంధీ పార్కు వైపు పనులు పూర్తయినప్పటికీ కొంతమేర కృష్ణానదిలోకి రోడ్డు చొచ్చుకెళ్లింది. దీంతో అక్కడ భూపటిష్ట పరీక్షలు చేపట్టి రివిట్మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బ్రిడ్జిని వర్చువల్ ద్వారా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. జగన్ పరిశీలన పూర్తయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తే సెప్టెంబర్ 4న ఫ్లైఓవర్ను ప్రజలకు అంకితం చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. ఏది ఏమైనప్పటికీ రైల్వే బ్రిడ్జి, ప్రకాశం బ్యారేజీ, దుర్గా టెంపుల్, కొండల మధ్య ప్రయాణం, ఒక్కసారి ఫ్లైఓవర్పై ప్రయాణించిన వారెవరూ మరోసారి రైడ్కు వెళ్లకుండా ఉండటం అంటే అసాధ్యమని చెప్తారేమో. ఏది ఏమైనా విజయవాడ వాసులే కాదు,
ఆ రూట్లో వెళ్లే వాళ్ళంతా బెజవాడ సోయగానికి సలాం కొట్టాల్సిందే. చూశారుగా దుర్గగుడి ఫ్లైఓవర్ అందాలు, రైల్వే బ్రిడ్జు, ప్రకాశం బ్యారేజీ, దుర్గా టెంపుల్తో పాటు కృష్ణమ్మ పర్వళ్ళు, కొండల మధ్యన ప్రయాణం. ఇన్ని అందాలు కేవలం దుర్గగుడి ఫ్లైఓవర్పై మాత్రమే సొంతమని చెప్పచ్చు. 10 ఏళ్ల పోరాటం, 3 పార్టీలు మారిన వేళ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్ 4వ తేదీన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కానుంది. బెజవాడ వాసుల చిరకాల కళ సాకారమయ్యే ఆ రోజు కోసం బెజవాడ అంతా ఎదురు చూస్తూ ఉంది. వీడియో పర్సన్ నాగరాజ్తో నరసింహారావు, 10 టీవీ, దుర్గగుడి ఫ్లైఓవర్ని.